Hello, my dear friends and students. Good morning. ఈ రోజు మనం ట్రైన్ యువర్ బ్రెయిన్ శీర్షిక కింద మనం ఏం నేర్చుకున్నాం? ఆల్జీబ్రా గురించి నేర్చుకున్నామండి. ఇదివరకు మనం బేసిక్స్ ఆఫ్ ఆల్జీబ్రా, పోలినామియల్స్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లోకి వెళ్దామండి. కొంచెం అడ్వాన్స్కి వెళ్ళి మనం నేర్చుకుందాం. ఎందుకంటే చూడండి ఎట్లా వెళ్తున్నాము చూడండి. x plus 1 by x is equal to 10. x square plus 1 by x square is equal to ఎంత? ఆటల మీద అడ్వాన్స్ గా ఉంది కదా. దీని విలువ మనం కనుక్కోవాలండి. 1 by x square విలువ ఎంత? వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఇట్? ఇది చూడగానే ఇది x 1 by x, ఇది a b అనుకుంటే ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉందా లేదా? ఉంటే మనం కనుక్కోవచ్చు. మనకు తెలుసు కదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మనకు తెలుసు కదా. కొంచెం అసలు ఆల్జీబ్రా అంటే గుడి ఆబ్రా ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే ఫార్ములాస్ గుర్తుంచుకోలేక. ఫార్ములాస్ కొంచెం గుర్తుంచుకోండి. ఒక సెల్ ను ఓపెన్ చేసి అందులో ఫార్ములా వేయండి, తప్పకుండా గుర్తుంటాయి. మీరు మనన చేసుకోండి, అయ్యే ఉంటాయి. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, a ప్లస్ b రూపంలో హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి 1 by x, ఇది a ఇది b అనుకుంటే ఇది హోల్ స్క్వేర్ చేద్దాం. మరి ఇటు పక్క ఈ ఈక్వేషన్ కి 10 ఉంది కాబట్టి ఇటు ఏం చేసాం వాడు కూడా ఏదే చేయాలి కదా. లేకపోతే ఈక్వేషన్ యొక్క వాల్యూ మారిపోతుంది కదా. ఇటు హోల్ స్క్వేర్ చేసాం, ఇటు కూడా హోల్ స్క్వేర్ చేసాం. హోల్ స్క్వేర్ చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా? a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ అంటే b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే x, b అంటే 1 by x ఈజ్ ఈక్వల్ 10 హోల్ స్క్వేర్ అంటే 100 స్క్వేర్ వచ్చిందండి. ఇక్కడ x ఇంటూ 1 by x కాబట్టి ఇది కొట్టుకుపోతుంది, 1 మిగులుతుంది. ఇప్పుడు రాద్దాం చూడండి. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 100. ఏమన్నా అనుకున్నారా? అదేంటి b స్క్వేర్ కదండి, ఇక్కడ 1 స్క్వేర్ x స్క్వేర్ వేసారు కదా, 1 స్క్వేర్ కూడా వేయాలని. 1 స్క్వేర్ 1 స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు, ఎంత వేసుకోండి. 1 to the power of 100 వేసుకోండి. 1 వాల్యూ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 100. అయితే ఈ 2 ని ఈ నేచురల్ నంబర్ ని అటువైపు తీసుకెళ్దాం. ఇవన్నీ వేరియబుల్స్ కాబట్టి చూద్దాం. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ 100 ఈ ప్లస్ 2 వల్ల మైనస్ 2 అవుతుంది, 98. దీని వాల్యూ ఇంతే కదండి, ఇదే కదా మనం అడిగింది, అదే కదా. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఎంత? x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 98. వచ్చిందారా లేదా? ఏం లేదు, జస్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనం ఎక్స్పాండ్ చేసి రాసాం. ఏది కొత్త లేదా కనుక్కోవాలా, ఇష్టంలాగా ఏవో కొత్తవి కనుక్కోవాలా, ఉండదే రాసామండి. మరి దీనికి ఫార్ములా అండి. ఇట్లా అయితే మనం లెక్కిస్తే ఒక ఎక్స్ప్లెయిన్ లాంగ్ వేలో చేయమంటే చేస్తాం. కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుంచి 5 సెకండ్స్ 10 సెకండ్స్ 15 సెకండ్స్ మాత్రమే ఇస్తాడు. మరి అప్పుడు ఎట్లా? అప్పుడు కూడా ఉందండి, ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఏంటంటే n స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఈ షార్ట్ కట్ అండి. ఇక్కడ ఒకటండి, ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ పెట్టుకోవాలి, అక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ పెట్టుకోవాలి. ఎక్కడ ఉంటే ఎక్కడ ఇది చూద్దాం కదా. ఇది ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి మనం మైనస్ అనుకోవాలి. n అంటే 10 అండి, 10 స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి మనం మైనస్ అనుకోవాలి. -2 100 - 2 ఈజ్ ఈక్వల్ టు 98 వచ్చిందా రాలేదా? అది ఇది ఒకటే కదా. థ్యాంక్ యూ. ఒకవేళ కన్ఫ్యూజన్ గా ఉంటే మళ్ళీ పాస్ చేసి ఉంటే 2 సార్లు చూసుకోండి, వచ్చే నష్టం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం x మైనస్ 1 by x ఈజ్ ఈక్వల్ 10 x cube మైనస్ 1 by x cube వాల్యూ ఎంత? x cube ప్లస్ 1 by x cube వాల్యూ ఎంత అండి? అది ఏమిటో అండర్స్టాండ్. ఇది కూడా మైనస్ అనుకుంటాను, ఇది కూడా ప్లస్. మైనస్ వేసుకుందాం, ఏదైనా ఒకటేనండి. మనం మైనస్ వేసుకున్నా కనుక్కోవచ్చు, ప్లస్ వేసుకున్నా కనుక్కోవచ్చు. కానీ ప్రాబ్లం ఇది ఉంది కాబట్టి అదే వేసుకుందాం. ఏముంది? దీని వాల్యూ ఎంత? ఇది కూడా చూడగానే a క్యూబ్ b క్యూబ్ వెంటనే రావట్లా మనకు ఒక ఐడియా. అట్లా ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రూపంలో ఉంది కదా, ఉందని. ఇది a మైనస్ b కాబట్టి a క్యూబ్ మైనస్ b క్యూబ్, a మైనస్ b హోల్ క్యూబ్ రూపంలో రావట్లా. మరి దాని సూత్రం కూడా ఉంది కదా. a మైనస్ హోల్ క్యూబ్ ఏంటంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఇంటూ -3ab ఇంటూ a ప్లస్ b.
అదే కదా మనకు అదే ఎక్స్పెన్షన్ చేద్దామండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a అంటే ఎంతండి 3a ఇంటూ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంతండి ఏ ఎంత ఎక్స్ ప్లస్ కదా ప్లస్ బి అంటే ఎంతండి -1/x కదా. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఎంత -1/x కదా. అదే రాసుకున్నాం మనం 1/x రాసుకున్నాం -1/x. చూద్దాం చూడండి. ఏ క్యూబ్ మైనస్ 1/x హోల్ క్యూబ్ చెప్పాను కదా 1 హోల్ క్యూబ్ తీసుకున్నప్పుడు 1 అండి బై 1/x హోల్ క్యూబ్ మైనస్ ఇక్కడ కూడా ఇది కొట్టుకోవచ్చు చూడండి. ఇక మైనస్ 3 ఇంటూ ఇది చూద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ -1/x చూడండి. ఎక్స్ మైనస్ 1/x ఎంత ఇచ్చాడండి 10 అని ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు 10 అని ఇచ్చాడు. అదే చూద్దాం 10 అయినా ఉండండి 10 6 అయినా ఉండి 4 అయినా ఉండి మనం ఎంత చేస్తున్నాం కూడా వచ్చేస్తుంది. చూద్దాం చూడండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఇది 3 కదండి క్యూబ్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 1/x ఎంత ఇచ్చాడండి 10 ఇచ్చాడు కదా వేసేసుకోండి. ఇప్పుడు చూద్దాం ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మైనస్ 3 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముందండి మనకు ఇక్కడ ఇక్కడ 10 ఉంది కదా మనం వేసుకోవడం మర్చిపోయాం కదా. 10 హోల్ క్యూబ్ 10 హోల్ క్యూబ్ 10 హోల్ క్యూబ్ వేసుకోవాలి కదా. ఎందుకంటే ఇది క్యూబ్ చేస్తాం కాబట్టి దాని వాల్యూ కూడా క్యూబ్ చేయాలక్కర్లేదా. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాం మళ్ళీ దాన్ని క్యూబ్ చేస్తాం. ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేస్తాం దాన్ని క్యూబ్ చేస్తాం. ఇక్కడ 10 క్యూబ్ అంటే ఎంత అండి 1000 అంతే కదా. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మైనస్ 30 3 times 30 ఈక్వల్ టు ఇది మనకి ఇదే కావాలి కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 900 ఎంతండి 900 1000 లో తీసేస్తే ఎంతండి తీసేయండి చాలు కదా. చాలు కాబట్టి వేసుకుంటే 0 0 పరిశ్రమ అది సారీ 9 కదా 9 వేసేసుకోండి. 970 ఏం చేసాము తెలుసా. ఏం చేయలేదండి. x minus 1/x is equal to 10 x cube minus 1/x cube వాల్యూ కనుక్కోమన్నాడు. కనుక్కుంటే ఇది హోల్ క్యూబ్ a plus a minus b హోల్ క్యూబ్ సూత్రంలో ఉంది. మనం ఎక్స్పాండ్ చేసాం ఈజ్ ఈక్వల్ టు 10 హోల్ క్యూబ్ ఇటు హోల్ క్యూబ్ వేసాం కాబట్టి అది కూడా హోల్ క్యూబ్ వేసుకోవాలి కదా. అదే దీన్ని ఎక్స్పాండ్ చేసిస్తే ఇదండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ఇక్కడ ఏమైంది మనం ఏం చేసామంటే ఇంటూ a plus b రూపంలో రాసాం. a అంటే ఎంత ప్లస్ b అంటే ఇక్కడ -1/x కాబట్టి ఇది ప్లస్ ఇంటూ మైనస్ 1/x రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. ఇటు మామూలుగా వేస్తాం 3 times 30 వేసేసుకున్నాం. ఈ -30 అక్కడ తీసేసుకెళ్ళాము. 1000 ఇక్కడ 10 క్యూబ్ అంటే 1000 కదా 1000 30 తీస్తే 970. దీన్ని కూడా మన ఫార్ములా ప్రకారం చూద్దామా. చూద్దాం చూడండి. దీని ఫార్ములా ఏంటంటే n2 + or - 3n అండి. అది n అంటే ఎంత 10 హోల్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ వేసుకోవాలా మైనస్ ఉంది కాబట్టి మనం ఏం వేసుకోవాలండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ మైనస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఇందాక ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ వేసుకున్నాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది కదా. ప్లస్ ఆపోజిట్ సింబల్ ఏంటి మైనస్ కదా. ఎస్ -3 ఇంటూ n అంటే 10 కదండి అది 1000 minus 30 970 is the answer. Are you able to understand or not? Yes, ఈ ఫార్ములా చేస్తే 5 seconds or 10 seconds maximum. Are you able to understand? Yes. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి పెట్టి పాస్ చేసుకొని చూడండి. yes. నెక్స్ట్ ఇంకోటండి yes. ఈ చెప్పేటప్పుడు మీకు ఒక చిన్ని మాట చెప్పి అది ఫార్ములా చేస్తాను చెప్తా. x + y = 10 అండి. x వాల్యూ ఎంత y వాల్యూ ఎంత ఎట్లా కనుక్కుంటాం ఎట్లా కనుక్కోం. ఎందుకంటే ఇక్కడ ఏమో 2 వేరియబుల్స్ ఉన్నాయి. రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఈక్వేషన్ ఏమో ఒకటి. ఈక్వేషన్ ఏమో x + y = 10 ఒక ఈక్వేషన్. వేరియబుల్స్ ఏమో ఇందులో 1 2 1 2 2 వేరియబుల్స్ ఉన్నాయి.
2 వేరియబుల్స్ ఒక ఈక్వేషన్ ఉంటే మనం చేయలేదు. అటువంటప్పుడు ఒక వేరియబుల్ని మనం తగ్గించుకోవాలి. ఒక ఈక్వేషన్ ఒక వేరియబుల్, 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్. అదే ఇంకోటి కూడా ఉందనుకోండి, మనకు ఇది కాకుండా ఇంకొక ఈక్వేషన్ కూడా x - y = 5 అని ఇచ్చాడు అనుకోండి, మనం ఈజీ కనుక్కోవచ్చు. x వాల్యూ కనుక్కోవచ్చు, y వాల్యూ కనుక్కోవచ్చు ఈక్వేషన్ లో. కానీ మనకు ఈ ఒక ఈక్వేషన్ ఇచ్చేసి వాల్యూస్ కనుక్కోమంటే అప్పుడు మనం ఏం చేయలేం, ఒక ఈక్వేషన్ తీసేయాలంటే 0 చేయటము ఏదో చెయ్యాలి. ఎట్లా చేయాలంటే ఒక డిఫైన్డ్ గా ఒక అర్థవంతంగా చేయాలి. అంటే మొత్తం ఈక్వేషన్ మొత్తం 0 వచ్చేటట్లు కాకుండా, అదే విధంగా అన్డిఫైన్డ్ గా కాకుండా మనం ఒకదాన్ని 0 చేసుకోవాలి. మనం దీన్ని 0 చేసుకున్నాం అనుకో, అప్పుడు x = 10 ఈజీగా వస్తుంది. అట్లానే చేసుకోవాలండి. ఆ ప్రాబ్లం ఆ ఫార్ములాని చెప్తున్నాను చూడండి. ఇఫ్ a b are natural numbers అంటే తెలుసు కదా, 1 2 3 4 5 5 6 7 8 9 అవన్నీ natural numbers such that అట్లా ఉంటే ఏమైంది, a plus b is equal to 2021. అప్పుడు మనం ఏం చేయాలి, ఫైండ్ -1 whole to the power of a plus -1 whole to the power of b. దీని వాల్యూ కనుక్కోవాలండి మనం. ఇది ఏం ఇచ్చాడండి, ఏ మీరంతా న్యాచురల్ నంబర్స్ అంట, 1 2 3 4 5 6 7 సో ఆన్ అట్లా ఉంటాయి. అయితే సచ్ దట్ అంటే ఆ విధంగా ఉంటే a ప్లస్ b విలువ ఒక క్లూ ఇచ్చాడు మనకు. ఏని బీలో కొడితే 2021 వస్తుందంట. a ప్లస్ b 2021 అంట. అయితే -1 whole to the power of a -1 whole to the power of b అట్లా దాని వాల్యూ కనుక్కోమన్నాడు. ఇందాకలాగా ఈక్వేషన్ 1 వేరియబుల్స్ 2 అప్పుడు దాన్ని 0 చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో అనేక మంది మ్యాథమెటిషియన్స్ అనేక రకాలుగా చేస్తారు. ఇట్లా ఇంగ్లీష్ లో ఇట్లానే ఉండాలి ఆన్సరు అనేది ఉండదు. రకరకాలుగా ఉంటాయి. ఎట్లయినా చేసుకోవచ్చు, ఎన్నో పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఆ 2 పద్ధతులు చెప్తానే. ఇక్కడ a plus b is equal to 2021 మనం చూద్దాం చూడండి. ఇక్కడ a plus b is equal to 2021 అండి. అంటే ఒకటి b is equal to 0 అనుకున్నామా? ఎందుకు అనుకున్నాము అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకే ఈక్వేషన్ మాత్రం ఒకే ఈక్వేషన్ ఉంది. అందుకని ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ ని 0 అని అనుకుంటే a is equal to 2021 వచ్చిందండి. yes వీడికి అనుకోముంది అంటే -1 whole to the power of a plus -b whole to the power of b అన్నాడండి. దీని వాల్యూ కనుక్కోమన్నాడు. yes ఏ విలువ ఎంతంటే మనం కనుక్కుంది, ఈ విలువ మనం దీని బదులు మనకు 2021 వేసుకోవచ్చు కదా. b ఏమనుకున్నామండి, b is equal to 0 అనుకున్నాం కదా. ఇక్కడ ఈ b బదులు 0 వేసుకున్నావా కాక్కర్లేదా? వేసుకుందామా? yes ఇప్పుడు ఎంత, -1 whole to the power of 2021. ఇదేంటి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్ కదా, 2 పోతేనే కదా ఈవెన్ నెంబర్ అయ్యేది. -1 whole to the power of ఈవెన్ నెంబర్ అయితే +1 వస్తుంది. ఎంతనా ఉండండి, 2000 ఉండండి, 4000 ఉండండి, 1 lakh ఉండండి. ఈ పవర్ ఈవెన్ నెంబర్ అయితే ఈ -1 అలా +1 అవుతుంది. ఆడ్ నెంబర్ అయితే -1 గానే ఉంటుంది. అసలు వాల్యూ మారదు. 1 వాల్యూ ఎప్పుడు మారదులేండి, ఈ గుర్తుల వాల్యూనే మారుతాయి. ఇది ఆడ్ నెంబర్ అనుకోండి, ఈ పవర్ ఆడ్ నెంబర్ అనుకోండి, మైనస్ విలువలే ఉంటాయి. ఇది ఒక ఈవెన్ నెంబర్ అనుకోండి, ప్లస్ విలువలు వస్తాయి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. అంటే -1 హోల్ స్క్వేర్ అయితే -1 ఇంటూ -1 ఏమవుతుంది, 1 ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 +1 అవుతుంది కదా. ఎస్ అంటారు అవుతుంది. ఎస్ దీని సంగతి ఏమిటి చూడండి. x to the power of 0 అంటే ఎంత అండి, 1 ఏనా కదా. -x to the power of 0 అయినా కూడా 1 దాని వాల్యూ. ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ -b whole to the power of 0 ఎంత అండి, ఇది -b whole to the power of 0 ఎంత అంటే 1. ఎందుకంటే x to the power of 0 is 1 చాలా అట్టానే ఇది కూడా. ఎస్ ఇక్కడ -1 మిగులుతుందండి. ఎందుకంటే దీని యొక్క పవర్ బేసిక్ ఆడ్ నెంబర్ కాబట్టి
ప్లస్ ఇదెంతండి ఇదెంత మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా x టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా మైనస్ x టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ కూడా 1 yes మైనస్ 1 ప్లస్ 1 ఏమవుతుందండి 0 yes అండి find minus 1 whole to the power of a plus minus 1 whole to the power of g value ఎంత అంటే 0 are you able to understand yes మరోసారి దీన్ని చూడండి దీన్ని